హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటాం కదా. నేనైతే ఈ విధంగా చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ చేసుకోవడం కుదరని వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కంపల్సరీ అండి చేసుకోండి. ఆ రోజు అయితే లక్ష్మీ పూజ అయితే మనం అన్నీ తెచ్చి పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇది ఉండాలి అది ఉండాలని ఏం లేదండి. మనకు తోచిన విధంగా మనకి ఎలా ఇష్టమైతే మనకి ఏది అవైలబుల్గా ఉంటుందో అదే దాంతో అయితే ఆ వస్తువులతో అయితే మనమైతే పూజ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా బంతిపూలు అయితే మనము ఎర్రటి బంతిపూలతో అయితే అలంకరణ అయితే కంపల్సరీగా చేసుకోండి. ఇంకా 11 దీపాలు అయితే పెట్టుకోవాలి. అలా అని 11 ఒత్తులతోటి దీపారాధన చేసుకున్నాను. అదేవిధంగా ఉసిరికాయ దీపము రెగ్యులర్గా మనం తులసి అమ్మవారి దగ్గర పెట్టుకునే దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఉసిరి చెట్టుకి కూడా పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటారు. ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాను. కొంతమంది కళ్యాణం చేస్తారు ఈ ద్వాదశి రోజు, అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది పౌర్ణమికి చేసుకుంటారు కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు.